హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వీడియోలో డిఎస్సి గ్రూప్ 2 పోలీస్ కానిస్టేబుల్ ఇలా ప్రతి ఎగ్జామ్స్కి ఉపయోగపడే పాలిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రాక్టీస్ టెస్టులు అందించడం జరుగుతుంది. ఎంత చదివామన్నది కాకుండా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ మార్కులు సాధించవచ్చు. చివరిగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ప్రధానమంత్రితో కలిపి మొత్తం మంత్రుల సంఖ్య మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించకుండా ఉండాలన్న నిబంధన తెచ్చిన భారత రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే 42వ రాజ్యాంగ సవరణ 1976. ఆప్షన్ 2 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978. ఆప్షన్ 3 99వ రాజ్యాంగ సవరణ చట్టం 2015. ఆప్షన్ 4 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2023. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 అనేది సభ్యుల యొక్క సంఖ్య 15% మించకుండా ఉండాలన్న నిబంధన తెచ్చిన భారత రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో రాజ్యాంగ ప్రక్రియ విఫలమైతే తీసుకోవాల్సిన చర్యలను ఏ రాజ్యాంగ అధికరణ తెలుపుతుంది? దీనికి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 239వ అధికరణ, ఆప్షన్ 2 239A అధికరణ, ఆప్షన్ 3 239B అధికరణ, ఆప్షన్ 4 239AB అధికరణ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 239AB అధికరణ అనేది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో రాజ్యాంగ ప్రక్రియ విఫలమైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలను ఇది తెలపడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ఆస్తులను పరిరక్షించినందుకు కేంద్రం చెల్లించాల్సిన మొత్తం విషయంలో వివాదం తలెత్తినప్పుడు ఆ వివాద పరిష్కారానికి మధ్యవర్తిని ఎవరిని నియమిస్తారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ 2 భారత రాష్ట్రపతి లేదా రాష్ట్ర గవర్నర్, ఆప్షన్ 3 భారత ప్రధానమంత్రి, ఆప్షన్ 4 భారత ప్రధాన న్యాయమూర్తి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 భారత ప్రధాన న్యాయమూర్తిని మధ్యవర్తిగా నియమించడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది భారత పౌరుల ప్రాథమిక విధి కాదు? ఆప్షన్ 1 భారత పౌరులు ప్రైవేట్ ఆస్తులను రక్షించడం, ఆప్షన్ 2 భారతదేశ ఐక్యత సమగ్రతను పరిరక్షించడం, ఆప్షన్ 3 మానవత్వాన్ని పెంపొందించడం, ఆప్షన్ 4 దేశాన్ని రక్షించడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 భారత పౌరులు ప్రైవేటు ఆస్తులను రక్షించడం అనేది పౌరుల యొక్క ప్రాథమిక విధి కానిది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ శాంతిని, న్యాయాన్ని, భద్రతను పెంపొందించడం గురించి తెలియజేసే రాజ్యాంగ ప్రకరణ ఏది? ఆప్షన్ 1 50వ రాజ్యాంగ ప్రకరణ, ఆప్షన్ 2 51వ రాజ్యాంగ ప్రకరణ, ఆప్షన్ 3 49వ రాజ్యాంగ ప్రకరణ, ఆప్షన్ 4 40వ రాజ్యాంగ ప్రకరణ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 51వ రాజ్యాంగ ప్రకరణ అనేది అంతర్జాతీయ శాంతిని, న్యాయాన్ని, భద్రతను పెంపొందించడంలో దీనికి సంబంధించిన దాన్ని తెలియజేస్తుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నిరుద్యోగం, వృద్ధాప్యం, అంగవైకల్యం వంటి ప్రమాదాల బారిన పడ్డ వారికి పని హక్కు, విద్య, ప్రభుత్వ సహాయం అందజేయాలని తెలియజేసే రాజ్యాంగ ప్రకరణ ఏది? ఆప్షన్ 1 40వ రాజ్యాంగ ప్రకరణ, ఆప్షన్ 2 41వ రాజ్యాంగ ప్రకరణ, ఆప్షన్ 3 42వ రాజ్యాంగ ప్రకరణ, ఆప్షన్ 4 43వ రాజ్యాంగ ప్రకరణ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 41వ రాజ్యాంగ ప్రకరణ అనేది నిరుద్యోగం, వృద్ధాప్యం, అంగవైకల్యం వంటి ప్రమాదాల బారిన పడ్డ వారికి పని హక్కు, విద్య, ప్రభుత్వ సహాయం అందజేయాలని తెలుపుతుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 7th క్వశ్చన్, 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలని తెలియజేసే రాజ్యాంగ ప్రకరణ ఏది?
ఆప్షన్ 1 42వ రాజ్యాంగ ప్రకరణ, ఆప్షన్ 2 43వ రాజ్యాంగ ప్రకరణ, ఆప్షన్ 3 44వ రాజ్యాంగ ప్రకరణ, ఆప్షన్ 4 45వ రాజ్యాంగ ప్రకరణ. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే 45వ రాజ్యాంగ ప్రకరణ అనేది 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ, రాజ్యసభకు, మంత్రిమండలికి, రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా వ్యవహరించేవారు ఎవరు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 భారత ప్రధానమంత్రి, ఆప్షన్ 2 లోక్సభ స్పీకర్, ఆప్షన్ 3 సుప్రీంకోర్టు, ఆప్షన్ 4 అటార్నీ జనరల్. దీనికి సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 లోక్సభ స్పీకర్. లోక్సభకు, రాజ్యసభకు, మంత్రిమండలికి అలాగే రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు కాబట్టి లోక్సభ స్పీకర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కుల కేసుగా ఈ క్రింది వాటిలో దేన్ని పరిగణిస్తారు? ఆప్షన్ 1 గోపాల్నాథ్ కేసు, ఆప్షన్ 2 మేనకా గాంధీ కేసు, ఆప్షన్ 3 కేశవనంద భారతి కేసు, ఆప్షన్ 4 ఉన్నీకృష్ణన్ కేసు. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 కేశవనంద భారతి కేసును ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణించడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 10th క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను పొందుపరచాలని సూచించిన కమిటీలు ఏవి? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పైవన్నీ కమిటీలు సూచించడం జరిగింది. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలని మోతీలాల్ నెహ్రూ కమిటీ 1928, కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ 1931, తేజ్ బహదూర్ కమిటీ 1945 ఈ 3 కమిటీలు సూచించడం జరిగింది కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయులే స్వయంగా తమ రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 మానవేంద్రనాథ్ రాయ్, ఆప్షన్ 2 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 3 మహాత్మా గాంధీ, ఆప్షన్ 4 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మానవేంద్రనాథ్ రాయ్. ఈయనే స్వయంగా భారతీయులే తమ రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మండల్ కమిషన్ గుర్తించిన వెనుకబడిన కులాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే 3743, ఆప్షన్ 2 3744, ఆప్షన్ 3 3721, ఆప్షన్ 4 3434. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 3743 వెనుకబడిన కులాల సంఖ్యను గుర్తించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఒక బిల్లు ఆర్థిక బిల్లు అవునా కాదా అని ధృవీకరించే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ 1 భారత ఉపరాష్ట్రపతి, ఆప్షన్ 2 భారత ప్రధానమంత్రి, ఆప్షన్ 3 మంత్రిమండలి, ఆప్షన్ 4 లోక్సభ స్పీకర్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 లోక్సభ స్పీకర్. ఒక బిల్లు ఆర్థిక బిల్లు అవునా కాదా అని ధృవీకరించే అధికారం లోక్సభ స్పీకర్కు ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని 81వ అధికరణ ప్రకారం లోక్సభ సభ్యుల నిర్మాణానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య 552, ఆప్షన్ 2 530 సీట్లకు మించకుండా రాష్ట్రాల నుంచి ఎన్నికవుతారు, 20 సీట్లకు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు, ఆప్షన్ 3 331వ అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. పైన ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా సరైన సమాధానాలే. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకుడు ఎవరు? ఆప్షన్ 1 భారత రాష్ట్రపతి, ఆప్షన్ 2 భారత ప్రధానమంత్రి, ఆప్షన్ 3 సుప్రీంకోర్టు హైకోర్టులు, ఆప్షన్ 4
భారత పార్లమెంటు. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 సుప్రీంకోర్టు, హైకోర్టులు ప్రాథమిక హక్కుల రక్షణగా ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల గణంలో భాగం కాని వారు ఎవరు? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఎన్నికైన లోక్సభ సభ్యులు, ఆప్షన్ 2 ఎన్నికైన రాష్ట్రాల శాసనసభ సభ్యులు, ఆప్షన్ 3 ఎన్నికైన రాజ్యసభ సభ్యులు, ఆప్షన్ 4 ఎన్నికైన రాష్ట్రాల శాసన మండలి సభ్యులు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఎన్నికైన రాష్ట్రాల శాసన మండలి సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల గణంలో సభ్యులుగా ఉండరు. దీనికి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 43B అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 సహకార సంఘాలను ప్రోత్సహించడం, ఆప్షన్ 2 పరిశ్రమల యాజమాన్యంలో శ్రామికుల భాగస్వామ్యం, ఆప్షన్ 3 ఉమ్మడి పారస్మృతి, ఆప్షన్ 4 అందరికీ విద్య. 43B అనేది సహకార సంఘాలను ప్రోత్సహిస్తుంది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ సంస్థలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ ప్రకరణ ఏది? ఆప్షన్ 1 రాజ్యాంగ ప్రకరణ 243B, ఆప్షన్ 2 రాజ్యాంగ ప్రకరణ 243C, ఆప్షన్ 3 రాజ్యాంగ ప్రకరణ 243D, ఆప్షన్ 4 రాజ్యాంగ ప్రకరణ 263E. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే రాజ్యాంగ ప్రకరణ 243D అనేది షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్లను కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి దేని ఆధారంగా క్షమాభిక్ష ప్రసాదించే అధికారాన్ని వినియోగించుకుంటాడు? ఫస్ట్ ఆప్షన్ తనకు తానుగా, ఆప్షన్ 2 న్యాయ అభిప్రాయం ఆధారంగా, ఆప్షన్ 3 శాసనం ఆధారంగా, ఆప్షన్ 4 మంత్రి మండలి సలహాపై. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 మంత్రి మండలి సలహాపై రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించే అధికారాన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారత అటార్నీ జనరల్కు సంబంధించి క్రింది వాటిలో సరైన అంశం ఏది? ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే పార్లమెంట్ ఉభయ సభల్లో పాల్గొని మాట్లాడే హక్కు అటార్నీ జనరల్కు ఉంటుంది. ఆప్షన్ 2 అటార్నీ జనరల్ రాష్ట్రపతి విశ్వాసం మేరకు పదవిలో కొనసాగుతాడు. ఆప్షన్ 3 అటార్నీ జనరల్ భారతదేశంలో ప్రధాన న్యాయ అధికారి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. అటార్నీ జనరల్కు సంబంధించి ఇచ్చిన 3 ఆప్షన్స్ కూడా సరైన సమాధానాలే. కాబట్టి ఆప్షన్ 4 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక రాజకీయ పార్టీ ఇంకొక పార్టీలో విలీనం కావాలంటే కనీసం ఆ శాసనసభ పక్షంలోని 2/3 వంతు శాసనసభ్యులు ఆమోదం తెలపాలి? ఆప్షన్ 1 91వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 2 92వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 3 93వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 4 94వ రాజ్యాంగ సవరణ. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక పార్టీ ఇంకొక పార్టీలో విలీనం కావాలంటే ఆ శాసనసభ పక్షంలోని 2/3 వంతు శాసనసభ్యులు ఆమోదం తెలపాలి. 91వ రాజ్యాంగ సవరణ దీని గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్దేశించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధానం ఏది? ఆప్షన్ 1 ఉపరాష్ట్రపతి సిఫారసు, ఆప్షన్ 2 భారత రాష్ట్రపతి సిఫారసు, ఆప్షన్ 3 రాష్ట్ర గవర్నర్ సిఫారసు, ఆప్షన్ 4 భారత ప్రధానమంత్రి సిఫారసు. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే భారత రాష్ట్రపతి సిఫారసు మేరకే ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్దేశించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధానాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ప్రభుత్వం మత్తు పానీయాల వినియోగంపై నిషేధం విధించవచ్చు?
ఆప్షన్ 1 రాజ్యాంగ నిబంధన 41, ఆప్షన్ 2 నిబంధన 42, ఆప్షన్ 3 నిబంధన 46, ఆప్షన్ 4 నిబంధన 47. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 రాజ్యాంగ నిబంధన 47 ప్రకారం మత్తు పానీయాల వినియోగాన్ని భారత ప్రభుత్వం నిషేధంగా విధించవచ్చు ఈ నిబంధన ప్రకారం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మౌలిక రాజ్యాంగంలో గ్రామ పంచాయతీల ఏర్పాటు అనేది ఎందులో అంతర్భాగంగా ఉంది? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ప్రాథమిక విధుల్లో అంతర్భాగం, ఆప్షన్ 2 రాజ్యాంగ ప్రవేశికలో అంతర్భాగం, ఆప్షన్ 3 ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగం, ఆప్షన్ 4 ఆదేశిక సూత్రాల్లో అంతర్భాగం. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆదేశిక సూత్రాల్లో అంతర్భాగంగా ఉంటుంది గ్రామ పంచాయతీల ఏర్పాటు అనేది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో హెబియస్ కార్పస్ అనే రిట్ను జారీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ 1 సుప్రీంకోర్టు, ఆప్షన్ 2 హైకోర్టు, ఆప్షన్ 3 సుప్రీంకోర్టు హైకోర్టు, ఆప్షన్ 4 భారత రాష్ట్రపతి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే హెబియస్ కార్పస్ రిట్ అనేది సుప్రీంకోర్టుకు హైకోర్టుకు రెండింటికి కూడా జారీ చేసే అధికారం ఉంటుంది కాబట్టి ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ వ్యవస్థను గ్రామీణ గణతంత్రంతో ఎవరు పోల్చారు? ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 మహాత్మా గాంధీ, ఆప్షన్ 3 నెహ్రూ, ఆప్షన్ 4 లార్డ్ రిప్పన్. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 మహాత్మా గాంధీ గారు పంచాయతీరాజ్ వ్యవస్థను గ్రామీణ గణతంత్రంతో పోల్చడం జరిగింది. ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మైనారిటీ కమిషన్ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు? ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే 1990, ఆప్షన్ 2 2000, ఆప్షన్ 3 1994, ఆప్షన్ 4 1992. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1992వ సంవత్సరంలో జాతీయ మైనారిటీ కమిషన్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. ఇది పాలిటిక్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.